కానివ్వండి వీటిపైన ఫోకస్ అనేది పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఇవి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతుంది, అలాగే ఉమెన్ వెల్ఫేర్ పైన కూడా ఒక పాజిటివ్గా ఉన్నటువంటిది. బట్ కాకపోతే ఈ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసేది మేడం ఇన్వెస్ట్మెంట్స్ అనేది క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అనుకున్నప్పుడు కొంత పేస్ అయితే స్లో అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఫిజికల్ డెఫిసిట్ కూడా నెక్స్ట్ ఇయర్కి మనకు కొంత కంట్రోల్లోకి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో బడ్జెట్. ఇప్పటివరకు లాస్ట్ 10 years గవర్నమెంట్ స్పెండింగ్లో మెజారిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ క్యాపిటల్లో ఓవరాల్గా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, అంటే ఇండియా ఈ పినకల్ పాయింట్లో అంటే గ్లోబల్గా ఒకవైపు 2020లో చూసినట్లయితే మనకి కోవిడ్ టైంలో అందరూ కూడా ఒక స్టాండర్డ్గా వచ్చాము అందరూ, అంటే ఏ కంట్రీ కూడా గ్రోత్ అనేది ఒక స్టాగ్నెంట్ అయిపోయినటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ ఇవాళ కూడా అక్రాస్ ద వరల్డ్ జియో పొలిటికల్ టెన్షన్స్ అవ్వచ్చు, అలాగే అట్ ద సేమ్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ కూడా ఇట్ బికమింగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఎవ్రీ డే కూడా. సో దీన్ని మనం ఎవరు ముందుగా అందిపుచ్చుకుంటారు అంటే ఆ ముందుగా అందిపుచ్చుకునే వాళ్ళు దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దానికి పెద్దపీట వేసి అలాగే రిసోర్సెస్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత పబ్లిక్ రిసోర్సెస్ ఈ ట్రైనింగ్స్ అలాగే అన్ని సెక్టార్స్ని కూడా కొంత ఎంపవర్మెంట్ అనే సెగ్మెంట్ అనేది ఉండదు. అయితే డాక్టర్ హను గారు ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు మీరే అన్నారు కొంత టెక్నాలజీ వేగంగా మన లైఫ్లోకి వచ్చేసింది అన్నప్పుడు ఎక్కడ చూస్తున్నా ఏ పనిలో చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా విపరీతంగా కనిపిస్తున్న టైం అండ్ డేస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్గా ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇప్పుడు ఆ దిశగా ఆలోచిస్తున్నాయా? అండ్ బడ్జెట్లో అలాంటివి మనం ఏమన్నా ఆ డైరెక్షన్లో అప్బ్రింగింగ్ కానీ ప్రోత్సాహకాలు కానీ ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉండొచ్చా? అగ్రికల్చర్లో చూసినట్టయితే ఇవాళ ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒకప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి సెంట్రల్గా ఉండేవి, ఒక మేజర్ సిటీస్లో ఉండే దగ్గర నుంచి ఇవాళ అంటే మండలాల లెవెల్ వరకు కూడా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఎక్కడికక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలి అనేది గవర్నమెంట్. సో అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఇవాళ ఇండియాది ఎక్స్పోర్ట్స్కి ఆదాయం పెరగకపోతే ఇప్పుడు పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం మాట్లాడుకుంటున్నాం, ఎక్స్పోర్ట్స్ కొంత స్లో అయ్యాయి జియో పొలిటికల్ కండిషన్స్ ప్రకారం. అయినప్పటికీ కూడా ఈ పోర్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకపోతే మనకి ఎక్స్పోర్ట్స్ పెరగకపోతే మనం అనుకున్నటువంటి ఎకానమీ ఆఫ్ స్కేల్కి మనం రీచ్ అవ్వము. ఇవాళ మనం ఇప్పటికి కూడా మనం $3 trillion నుంచి మనం 2029కి ఏదైతే 49కి ఏదైతే ప్లానింగ్ నెక్స్ట్ 25 yearsకి ప్లానింగ్ చేసుకుంటున్నామో ఈ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అనేది బడ్జెట్లో కూడా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి అవకాశం ఉందండి.